నెక్స్ట్ ఫోర్త్ సిటీ వైపు, ఫ్యూచర్ సిటీ వైపు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఇలాంటి చేస్తారు అంటూ అడ్వర్టైజ్మెంట్స్, కొత్త కొత్త వెంచర్స్ అవన్నీ చూస్తుంది. ఏంటి అసలు ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి, ఫోర్త్ సిటీ పరిస్థితి ఏంటి, అటువైపు ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఫ్యూచర్ ఫ్యూచర్ అంటేనే భవిష్యత్తు. ఇప్పుడు కాంది రేపు అయ్యేదాన్ని మాత్రమే ఫ్యూచర్ అంటారు. ఈడ ఫ్యూచర్ సిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ అంటూ మీరు చేస్తే ఫ్యూచర్ కోసం అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈడ జరుగుతున్న ప్రాపగండా అక్కడికి మెట్రో వస్తుంది, లేదా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన, లేదనుకుంటే గ్రీన్ హైవే, టోటల్గా గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో రావిరాల నుంచి ఆమనగల్లుకు పోయే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఇవన్నీ, లేదనుకుంటే అమెజాన్ డేటా సెంటరు, లేదా అక్కడ మెడికల్, ఇవన్నీ చెప్పుతున్నట్టు వస్తాయి. కానీ ప్రచారం జరుగుతున్న తీరు చూస్తే మొత్తం ఇప్పటికిప్పుడు అయిపోయి ప్రజెంటే ఫ్యూచర్ సిటీ అంటే ఇంకా భవిష్యత్తు కాదు, ఇప్పటికిప్పుడు అయిపోతుందో ఏదో అద్భుతం జరుగుతుందనే రేంజ్లో ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నా, ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకం కాదు. ఫ్యూచర్ సిటీలో మీరు పెట్టుబడులు పెట్టండి, కానీ అది ఫ్యూచర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పెట్టండి అంటున్నా. ఇంకో 15-20 ఏళ్ల తర్వాత అనుకో డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నా, గవర్నమెంట్ చెప్తున్న ఫ్యూచర్ సిటీ ఏడనుకుంటున్నారు, యాచారం ఇబ్రాహీంపట్నంకు దగ్గర, కందుకూరుకు దూరంగా, ఇక్కడ నందివనం పడితే ఆ సర్కిల్లో ఉంటుంది. ఆడ ఏముండవు, వ్యవసాయ పొలాలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే గుట్టలు. ఆ గుట్టల దగ్గర గవర్నమెంట్ చూపిస్తుంది. అదంతా డెవలప్మెంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది వాస్తవికతను గుర్తించి పెట్టమంటున్నా నేను. మీదికి ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే అయితే ఆడబెడితే తప్పు లేదు, కానీ ఇల్లు కట్టుకునే లక్ష్యం అయితే ఆడబెట్టకుండా కందుకూరులో పెట్టండి, లేదా మహేశ్వరంలో పెట్టండి, లేదా కడతాలకు టౌన్లో పెట్టండి, లేదా తుమ్మూరులో పెట్టండి, లేదా మీకున్న కొత్తూరు, లేదనుకుంటే గూడూరు, ఇటువంటి సర్కిల్ రాచులూరుతో పాటు, లేదా కొంగరకలంతో పాటు ఇటువంటి సర్కిల్లో పెడితే ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంది. అప్రిషియేషన్ కూడా క్విక్గా ఉంటుంది. ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మీరు ప్రచారానికి జరుగుతున్న దానికి అనుగుణంగా ఇప్పుడు పెట్టినా ఏం కాదు. కానీ మీరు ఫ్యూచర్ సిటీనే బేస్ చేసుకొని ఆడనే పెట్టాలనుకుంటే మాత్రం 20 సంవత్సరాలు ఆగనే విషయం పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే భ్రమలోకి కాకుండా ఉంటారు. లేకుంటే ప్రచారానికి జరిగినట్టుగా ఏదో జరుగుతుందని పెడితే మాత్రం మీరు భ్రమలో నుంచి బయటపడి తర్వాత బాధపడాల్సి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అదే కదా, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ఒకటే, ఆల్మోస్ట్ ఆల్ కలిసే ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న నాలెడ్జ్ సిటీ కూడా జరగాల్సినంత వేగంగా పనులు జరగట్లా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అది ఫార్మసిటీ, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ. మళ్ళీ గత గవర్నమెంట్ తిరిగి మళ్ళీ వచ్చింది అనుకో, ఆ సిటీ ఏమైతుందో కూడా తెలియదు. మళ్ళీ ఫార్మసిటీ అయిద్దా, ఫ్యూచర్ సిటీ ఉంటుందా ఏం తెలియదు. ఇది కూడా నెగిటివ్గా తీసుకోకండి, జరిగే వాస్తవాన్ని గుర్తించమని చెప్పి ఇన్వెస్టర్లకు చెప్తున్నాం. అట్లా అని చెప్పేసి తర్వాత ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే ఆగమాగం అవుతుందని నేను చెప్పట్లా, ఆగం ఏమి కాదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల సంక్షేమానికి అనుగుణంగా పనిచేయాల్సిందే. ఆడ ప్రజలకు సంబంధించిన భూమి అదంతా గవర్నమెంట్ భూమి, ల్యాండ్ అంతా ప్రొక్యూర్ జరిగి ఈక్వేషన్ జరిగి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఏదో కంపెనీకి ఇస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఆ దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా వేగవంతమైన డెవలప్మెంట్ ఉందా లేదా, ప్రచారాన్ని నమ్మి పరిస్థితులను మీరు అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆవేదన చెందే అవకాశం ఉంది, ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రచారాన్ని కాదు మీరు నమ్మాల్సింది, ఒక అద్భుతమైన ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ను కలిసి మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ టయానికి మెచ్యూరిటీ అయితే అనే విషయాన్ని మీరు గుర్తిస్తే బాధపడకుండా బాగుపడే లక్షణాలు అందులో ఉంటాయి. మేడ్చల్, గట్కేసరు ఇటువైపు ఎలా ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసలు? సో మీరు చెప్తున్న ఏరియాలు ఏవైతే ఉన్నావో అది ఇన్వెస్ట్మెంట్ దశ కాదు. ఇన్వెస్ట్మెంట్ దశ దాటి ఆల్మోస్ట్ ఆల్ మెచ్యూరిటీ అయ్యి ఇల్లు కట్టుకునే దశకు వచ్చేసినాయి. సో గట్కేసరు
బెస్ట్ ఉమ్, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకు. ఉమ్, సో మేడ్చల్ కూడా ఆల్మోస్ట్ నివాస యోగ్యంగా ఉంది, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆడ కూడా సూట్ అవుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు, ఉమ్, సెట్ చేసుకోవచ్చు, అక్కడ ఉమ్, కూడా బాగానే ఉంటుంది. ఉమ్. ఫామ్ ప్లాట్స్ అమ్మేస్తున్నారు, ఏంటి సార్ వాటి సంగతి ఏంటి? ఇంకా ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి, ఫామ్ ప్లాట్స్ అన్ని 5 గుంటలు 4 గుంటలు అని అట్లా వేస్తున్నారు. అక్కడ కొనొచ్చా అసలు? అవి సేఫేనా? అక్కడ ఏదో చెట్లు వేస్తాం వాటికి ఆదాయం వస్తుంది, ఇట్లా చాలా వింటున్నాం. సో వైఎన్ఆర్ గారు నేను చెప్పేది ఏంటంటే ఫాము ప్లాటు ఇదే పెద్ద తప్పు. ఫామ్ ప్లాట్ కాదు, ఫామే, ప్లాటే. ఎగ్జాక్ట్లీ ఉమ్, మీరు చెప్పినట్టు ఫాము వ్యవసాయం, ఉమ్, ప్లాటు నాలా కన్వర్షన్ జరిగితే ప్లాట్ అవుతుంది. ఉమ్, అసలు నాలా కన్వర్షనే జరగకుండా వ్యవసాయ పొలాన్ని ఎకరాకు 40 గుంటలు అనుకుంటే అందుట్లో 5 గుంటలు తీసి ఇది 605 గజాలు అని చెప్పేసి పామ్ ప్లాట్ అని చెప్పి అమ్ముతున్నారు. ఉమ్, ఇది మోసం. ఉమ్, నేను పామ్కు వ్యతిరేకం కాదు, ఉమ్, వ్యవసాయం ఉంది, వ్యవసాయ పొలంగానే అమ్ము, ఉమ్, అది వ్యాపారం. ఉమ్. వ్యవసాయ పొలాన్ని ప్లాట్ అని చెప్పి అమ్మడం చీటింగ్. గజాలు అమ్మటం ఏంటి? గజాలు అమ్మొద్దు కదా, కుంటలు అమ్మాలి నువ్వు. నువ్వు గుంటలు అమ్ము, 2 గుంటలు చెప్పా, లేదా 5 గుంటలు చెప్పు, 10 గుంటలు చెప్పు. ఉమ్, 10 గుంటల్లో ఇప్పుడు చేసినాం అనుకో రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కేంద్ర బీమా వస్తుంది, ఇవన్నీ చెప్పి అమ్ము. ఉమ్, కానీ ప్లాట్ అని చెప్పి ప్లాట్కి ఇవన్నీ వస్తాయని చెప్పేసి మోసం చేయడం తప్పు. ఉమ్, ఇట్లా చాలా జరుగుతున్న ప్లాట్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో తప్పు. డెఫినెట్గా మీరు గుంటల కిందనే అమ్మండి, తప్పలేదు. ఉమ్, సో దీంతో పాటు ఇంకా అంటే ప్రజలను, కస్టమర్లను ఎస్పెషలీ భ్రమలో ఉంచడానికి నేను ఎర్రచందనం వేస్తా, ఉమ్. శ్రీగంధం వేస్తా, మల్బార్ చెట్లు వేస్తా, టేక్ చెట్లు వేస్తా, ఖజూర చెట్లు వేస్తా. ఫామ్ ప్లాట్ మధ్యలో కూడా మీకు ఎమ్యూనిటీస్ ఇస్తాం, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం, ఇంకేదో ఇస్తాం అని చెప్పి అవును. చేస్తున్నారు. ఇస్తున్నారు కూడా. ఉమ్. ఇప్పుడు ఓ దగ్గర గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫామ్ ల్యాండ్ ని ప్లాట్ల పేరుతో అమ్మడం ఇల్లీగల్ కదా, ఎస్. ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? సో ఇక్కడ ప్రధానంగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సెట్లు వేస్తే అది వ్యవసాయం అయితే తప్ప ప్లాట్ కాదు కదా. ఉమ్, అసలు ఇక్కడ కిటికీ ఏంటంటే మీ ప్లాట్లో నేను ఎర్రచందనం వేస్తా, శ్రీగంధం వేస్తా, మల్బార్ చెట్లు వేస్తా, టేక్ చెట్లు వేస్తా అని చెప్పేది కస్టమర్ల బాగు కోసం కాదు. ఉమ్, వెంచర్ చేసే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు. రేపు డిటీసీపీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏందా అని వెంచర్ వేసినావు, అట్లా ఇట్లా వేసినావు అని అంటారు కాబట్టే, అట్లా అనొద్దు కాబట్టే సెట్లు వేసిట్టు. సెట్లు వేస్తే ఏమవుతుంది? అది అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. వ్యవసాయమే అవుతుంది. కాబట్టి ఇది వ్యవసాయం సారని చూపిస్తారు. ఉమ్, ఎకరాలో 40 గుంటలు కదా, ఉమ్, 5 గుంటలు ఇచ్చిన సార్, 10 గుంటలు ఇచ్చిన సార్ అని చెప్తారు వాళ్ళు. ఉమ్, ఉమ్, వాళ్ళకు కూడా తెలుసు ఈడు వెంచరే వేసి మేనేజ్ చేస్తున్నాడు, ఆయన ఆడ ఉన్న నామ్స్ ప్రకారం షెట్లు వేసిండు కదా, ఉమ్, అయిపోయి మనకు అందిన కాడికి మనం తీసుకొని వెళ్ళిపోదాం. ఉమ్, చూసి చూడనట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, వీళ్ళు కూడా షెట్లు ఇవన్నీ చెప్పేసరికి కస్టమర్ కూడా ఇంకేం చెప్తారంటే ఇది ఓపెన్ ప్లాట్, ఇట్లా ఉంటే పిచ్చి మొక్కలు పెరుగుతాయి. అదే నేనైతే ఎర్రచందనం, శ్రీగంధం, మల్బార్ షెట్లు వేసి ఇవన్నీ పెంచి పోషిస్తే ఓ 12 ఇయర్స్కో 15 ఇయర్స్కో కొట్టి అమ్మేస్తే కోట్లు వస్తాయి. నీకు 60 నాకు 40 అంటాడు. ఉమ్, వీళ్ళు ఏమనుకుంటారు, అరే పిచ్చి మొక్కలు పెరిగే నా ప్లాట్లా మంచి మొక్కలు వేస్తున్నాడు మహాత్ముడు అనుకుంటారు. ఉమ్. అలాగే వీడు 60 మహా మోసగాడు, మాయగాడు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది? 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో తెలుస్తుంది. ఉమ్, చెప్పుతా అనేటివి కూడా ఏమి మెయింటెనెన్స్ చేయడు. ఉమ్, ఒకవేళ మెయింటెనెన్స్ చేసినా ఎర్రచందనం ఇప్పటి వరకు ఎవరైనా అమ్మిన చరిత్ర మీకు తెలుసా సార్? no. 12 ఏళ్లకు 15 ఏళ్లకు అసలు ఎర్రచందనం వస్తుందా? అసలు మన సాయిల్కి సెట్ అవుతుందా? ఒకవేళ మన సాయిల్కి అద్భుతంగా సెట్ అయితే గవర్నమెంట్కు సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ చాలా ఉంది కదా, ఉమ్, ఆ ఫారెస్ట్ ల్యాండ్లో మరి లాభదాయకమైన పంటలు ఎందుకు పండించరు? ఇవన్నీ బోగస్ మాటలు. ఉమ్, పైగా నీ దగ్గర వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంటారు ఉమ్, 12 ఏళ్ళ వరకు, ఉమ్, లేదా 15 ఏళ్ళ వరకు, లేదా 20 ఇయర్స్ వరకు నువ్వు ఈ ప్రాపర్టీని అమ్మడానికే వీలు లేదనే రేంజ్లో ఉంటుంది అది అవును. అగ్రిమెంటు. దీంట్లో నీకు 60 నాకు 40 అన్నప్పుడు నా పర్మిషన్ 40 వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్లా కొడతావు? మన ప్లాట్ మీద లీగల్గా వాడికి రైట్స్ ఇచ్చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఉమ్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ తిరిగి మళ్ళీ ఇచ్చేసినావు. ఉమ్, నీకు ఈ 10 ఏళ్ళలోపు 5 ఏళ్ళలోపు ఏదైనా అవసరం ఉండి ప్లాట్ అమ్ముకుంటా అంటే కూడా వాడు ఒప్పుకోడు. ఉమ్. ఒప్పుకున్నా తక్కువ కలవలసిన వాళ్ళకి అడుగుతారు.
రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఉమ్. మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతాం, చదవంగా సిగ్నేచర్ పెడతాం. పెట్టేస్తాం. నీ దోపిడికి నువ్వు ఏ రకంగా దోపిడీ చేసుకోవడానికి అయినా నేను సుముఖంగా ఉన్నాను సిగ్నేచర్ పెట్టినవు.